ఫ్రెండ్స్, రియల్మీ నుంచి రాబోతున్న రియల్మీ 16 సిరీస్ గురించి అయితే నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఈ మొబైల్ వచ్చేసి బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ ని టార్గెట్ చేసి తీసుకొస్తున్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి మనకి 2026 జనవరి 6 అయితే లాంచ్ అవుతుందని రూమర్స్ అయితే ఉన్నాయి. రియల్మీ 16 సిరీస్లో మెయిన్లీ 3 వేరియంట్స్ రావచ్చు అని అయితే అంచనా. రియల్మీ 16 ప్లస్ 16 ప్రో ప్లస్ ఈ 3 వేరియంట్స్లో ఈ మొబైల్ రావచ్చు అని అయితే మనకి రూమర్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. రియల్మీ మొబైల్ అంటేనే మనకి డిజైన్ వైజ్లో మంచి మంచి చేంజెస్ చేస్తూ వస్తూ ఉంటుంది. మనం 11 సిరీస్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మంచి డిజైన్ వైజ్ చేంజెస్ చేస్తూ వచ్చింది. ఆనియన్ గార్లిక్ డిజైన్, కాంక్రీట్ రెడ్ బ్రిక్ డిజైన్, ఇంకా సూట్ కేస్ డిజైన్, పేపర్ డిజైన్, ఇలా చాలా డిజైన్స్ అయితే రియల్మీ మొబైల్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది. చూద్దాం ఈ 16 మొబైల్ ఏ డిజైన్లో తీసుకొస్తారని అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ మొబైల్ అయినా మనకి కళ్ళకి అట్రాక్ట్ అవ్వాలంటే మెయిన్లీ డిజైన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆ డిజైన్ నచ్చితేనే చాలా మంది ఆ మొబైల్ని చూడటానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఫస్ట్ డిజైన్ వైజ్ చూద్దాం. మనం డిజైన్ వైజ్ రియల్మీ 16 సిరీస్లో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, స్లిమ్ మోడ్ అయితే వస్తుంది, ప్రీమియం ఫీల్గా డిజైన్ చేశారు. మనకి చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా టచ్ ఫీల్ కూడా మనకి న్యాచురల్ గా అనిపిస్తుంది. జ్యువెలరీ లైక్ మెటల్ మిర్రర్ ఫినిష్ లాగా అయితే కనిపిస్తుంది కదా. ఇంకా ఇందులో కలర్స్ కూడా ఒక 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మాస్టర్ గ్రే కలర్, ఇంకా సెకండ్ వచ్చేసి ఓర్చిడ్ పర్పుల్ కలర్, థర్డ్ వచ్చేసి కెమిలియా పింక్. కలర్స్ కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అండ్ డీసెంట్ కలర్స్ అయితే తీసుకొస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 నుంచి AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ విత్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. ఇన్ బెజల్స్ ఉన్నాయి. చూడటానికి చాలా ఇంప్రెస్ చేస్తుంది ఈ మొబైల్. మల్టీమీడియా అండ్ గేమింగ్ కి సూటబుల్ అవుతుంది, ఎందుకంటే పెద్ద డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్. 16 లో వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ యూజ్ చేయొచ్చు, లేదా Dimensity 7400 ప్రాసెసర్ యూజ్ చేయొచ్చు. ఇంకా ఏదైతే ప్రో అండ్ ప్లస్ సిరీస్ లో వచ్చేసి Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా Snapdragon ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇవి లీక్స్ బయటకు వచ్చాయి. గేమర్స్ కి, హెవీ యూజర్స్ కి సూట్ అవుతుంది. అన్ని మొబైల్స్ లో 5G సపోర్ట్ ఫుల్ గా ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇంకా ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లెన్స్ అయితే యాడ్ చేశారు. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉండొచ్చు. ఇంకా ఈ 200 మెగాపిక్సెల్ మనం యూజ్ చేసి మంచి పోర్ట్రేట్ స్టైల్స్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. 1x నుంచి 10x వరకు జూమ్ చేసి మనం మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. 1x, 3.5x, ఇంకా 10x లో జూమ్ అయితే బాగుంది. సిరీస్ యొక్క స్పెషల్ ఏంటి అంటే లూమా కలర్ అల్గారిథం అయితే యూజ్ చేశారు. ఇంకా మీకు కొన్ని ఫొటోస్ వేస్తాను చూడండి. అదర్ కాంపిటీషన్ మొబైల్స్, ఇంకా రియల్మీ 16 ప్లస్ ఇమేజెస్ చాలా చేంజెస్, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కలర్లో కానీ లేదా ఇంకా పోర్ట్రేట్లో కానీ మంచి డీసెంట్ ఫొటోస్ తీస్తుంది. న్యాచురాలిటీ ఫొటోస్ అయితే తీస్తుంది. ఏఐకి సంబంధించి మంచి అప్గ్రేడ్ అయితే చేశారు Zen 2.0 గురించి. ఇందులో AI మాస్టర్ స్టైల్స్ ఉంది, మోడర్న్ ఫోటో షూట్, కార్టూన్ షాట్స్ అని చూడటానికి కొంచెం ఇంప్రెస్ చేస్తున్నాయి. AI లైట్ మీ ఉంది, విండో షాడో షాట్స్, స్పాట్ లైట్ షాట్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ప్రో సిరీస్ లో మేబీ 7000 mAh అవుతుంది బిగ్ బ్యాటరీ అండ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రియల్మీ కాబట్టి మనకి 5000 mAh బ్యాటరీస్ ఉంటాయి. డే టు డే లైఫ్ లో గేమింగ్ అయితే మనకి 9.3 hours వరకు బ్యాటరీ అయితే రావచ్చు. ఇన్స్టాగ్రామ్ 20.8 hours, యూట్యూబ్ 21 hours, స్పాటిఫై ఆల్మోస్ట్ 125 hours వరకు అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ వైజ్ కూడా బాగా డిజైన్ చేశారు మొబైల్ ని. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 రియల్మీ UI 7.0 మీద రన్ అవుతుంది. 12GB RAM, 512GB వేరియంట్ వరకు అయితే ఉండొచ్చు. ఈ UI ఏదైతే ఉందో స్టన్నింగ్ UI, స్మార్టర్ AI అసిస్టెన్స్ ఉంది, స్మూతర్ మల్టీ టాస్కింగ్ ఉంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3 years మేజర్ OS అప్డేట్స్ ఇచ్చారు, ఆండ్రాయిడ్ అప్డేట్స్. నెక్స్ట్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, IP రేటింగ్ ఉంది 65, 68, 69 రేటింగ్, IR బ్లాస్ట్ ఉంది. సర్వీస్ సెంటర్ విషయానికి వస్తే 550+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇన్ 500 cities లో. ఇంకా 1 year వరకు వారంటీ ఉంటుంది, 10 days రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఎవరు కొనాలి? మీకు స్టైలిష్ 5G మొబైల్ కావాలా, AMOLED డిస్ప్లే ప్లస్ బిగ్ బ్యాటరీ కావాలి, మనకి బడ్జెట్ లో ప్రీమియం ఫీల్ మొబైల్ కావాలి, గేమింగ్, మల్టీ టాస్కింగ్, హెవీ యూజర్ కి కావాలి అని అనుకుంటే ఈ మొబైల్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఓవరాల్ గా రియల్మీ 16 సిరీస్ వచ్చేసి స్ట్రాంగ్ ఆల్రౌండర్ ఫోన్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. లాంచ్ అయ్యాక మనం ఎగ్జాక్ట్ స్పెక్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అంటే మనం డిస్కస్ చేద్దాం. ఇవి రూమర్స్ మాత్రమే. మాక్సిమం ఇందులో 75 to 80% వరకు అయితే ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి.
ఈ మొబైల్ ఎంత ప్రైస్ లో రావచ్చు అని కూడా ఒక్కసారి గెస్ట్ చేసి కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రియల్మీ మొబైల్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.